ఇప్పటి ప్రభుత్వంలో ఇప్పుడు ఈ మద్యం కంపెనీ నుంచి ఇక్కడికి అక్కడ ప్రొడక్షన్ ఎంత అయింది, ఆ ప్రొడక్షన్లో ఇక్కడ తీసుకొచ్చారు, ఎంత అమ్మారు, లెక్కలు ఉన్నాయి కదా. వాడు ప్రొడక్షన్ చేసేటప్పుడు కంపెనీ వాడు రా మెటీరియల్ ఎంత వచ్చింది, వానికి పవర్ ఎంత వాడాడు, ఇవన్నీ లెక్కలు వేసినప్పుడు ఈ అమ్మకాల కంటే అక్కడ ప్రొడక్షన్ ఎక్కువ శాతం ఉంటుంది. ఆ మధ్యలో అయ్యింది ఏమైపోయినట్టు కేసులు, దీనికి దానికి తేడా ఉంది. అందుకనే కంపెనీల మీద కూడా కేసు పెట్టారు ఇప్పుడు. ఓకే, కేసు నడుస్తున్నది. అయితే ఓవరాల్గా ఏంటంటే ఇది పెద్ద మాఫియా. దీనికి అధికార పార్టీ ప్రతిపక్షం అంటూ ఏం ఉండదు. బిజినెస్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించుకోవాలి, ఈజీ మనీ, అందులో చాలా ఈజీ మనీ. కాబట్టి ఏమైపోయింది, నీకు కుమ్మక్కు కార్ అనేటువంటి తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుమ్మక్కు కార్ అని చెప్పగలుగుతామా? అవుతారు. ఎందుకు అవరండి? అసలు సగం మంది తెలుగుదేశం గవర్నమెంట్లో వ్యాపారాలు చేస్తుంది, కాంట్రాక్టులు తీసుకుంది వైసీపీ వాళ్ళంట. అవును. ఇప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ పట్టుబడింది ఇది డెన్ను తయారు చేసేది తంబాలపల్లిలో అక్కడ దొరికింది, గన్నవరంలో కూడా దొరికింది. ఇవన్నీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మొదలు పెట్టారా అవి? అంతకుముందు గవర్నమెంట్లో కూడా అవి ఉన్నాయా?